హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. సో చాలా మందికి తెలిసే ఉంటుంది రిలయన్స్ జియో గురించి. రిలయన్స్ జియో కంపెనీ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే జాబులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇదొక మంచి కంపెనీ. సో మీరైతే ఈ యొక్క జాబ్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఎవరైతే డిగ్రీ బీటెక్ చేశారో సో వాళ్ళ మాత్రమే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్లకి ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీస్ క్రైటీరియా ఏంటి, స్కిల్స్ ఏముండాలి, అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ ఎక్కడ దొరుకుతుంది అనే దానికోసం అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో మీకు ప్రతిదీ నేను పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేసు ఒకవేళ మీ యొక్క ఈ జాబ్కి మీరు ఎలిజిబిలిటీ కాకపోతే సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళ కానీ ఎవరైనా సరే బీటెక్ డిగ్రీ చేసి ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా? అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం అండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మంది జాబ్ సీకర్స్కి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. అలాగే జెన్యున్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సో మీకు ఏమైనా ఈ యొక్క హైరింగ్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మీరైతే మన ఛానల్ని 30 రోజులు ఫాలో అయిపోయి 30 జాబులు అయితే అప్లై చేసుకోండి. 30 జాబుల్లో ఖచ్చితంగా మీకు ఒక్క జాబ్ అయినా వస్తుంది. సో దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? యా, మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? యా యా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే జియో కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ పోస్టింగ్ అనమాట. అయితే వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లోని ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. జాబ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే జాబులు అయితే వాళ్ళైతే పోస్ట్ చేశారు. వాళ్ళు కూడా యొక్క జాబ్ అయితే రీసెంట్గానే పోస్ట్ చేశారు, ఆగస్టు 7న. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ హైరింగ్కి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. చూసారా, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్లో వాళ్ళు అయితే ఫ్రెషర్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఫ్రెషర్స్ అందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మీకైతే 1 or 2 ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబులకి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే ఎవరికైతే నెట్వర్కింగ్ మీద ఐడియా ఉంటుందో సో వాళ్ళందరినీ ఈజీగా హైర్ చేసుకుంటారు. అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెట్వర్క్ గురించి తెలియకపోయినా పర్లేదు, జస్ట్ మీకు బేసిక్ నెట్వర్కింగ్ మీద స్కిల్ ఉంటే చాలు, మిమ్మల్ని ఈజీగా హైర్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ 4G 3G అండ్ 2G నెట్వర్క్స్. సో నెట్వర్కింగ్ మీద మీకు ఐడియా ఉంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ సిగ్నలింగ్ ప్రోటోకాల్స్ బేసిక్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లు వచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ కావాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ బేసిక్ ఐపీ అడ్రస్, ఐపీ నెట్వర్కింగ్ నాలెడ్జ్. సో వీటిపైన మీకు నాలెడ్జ్ ఉంటే ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే నెట్వర్కింగ్ మీద ప్రతి కంపెనీలో జాబ్స్ అయితే ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ హాస్పిటల్, ఎయిర్పోర్ట్స్, అలాగే మీరు ఎక్కడ చూసుకున్నా సరే నెట్వర్కింగ్ మీద జాబ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా అంటే ఏ కంపెనీ అయినా సరే అంటే ల్యాప్టాప్స్ కానీ అలాగే సిస్టమ్స్ కానీ యూజ్ చేస్తున్న ప్రతి కంపెనీలో అయితే నెట్వర్కింగ్ మీద జాబ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ అయితే ముంబై అనమాట. సో ముంబై అని చెప్పి మీరు భయపడక్కర్లేదు. మీరైతే 1 or 2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ మీద మీ యొక్క హోమ్ టౌన్కి వచ్చేస్తే దీనిపైన చాలా జాబ్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి ChatGPTలో కూడా సెర్చ్ చేసుకోండి. నెట్వర్కింగ్ మీద జాబ్స్ ఉంటాయా ఉండదా, దీనివల్ల
ఫ్యూచర్లో ఏమైనా మాకు యూజ్ ఉంటుందా లేదని ఒకసారి మీరు చాట్‌జీపీటీలో కనుక్కోండి, చెక్ చేయండి. సో చెక్ చేస్తే మీకైతే చాట్‌జీపీటీ వాడు క్లియర్‌గా ఇస్తారు. సో నెట్వర్కింగ్ మీద మీకు ఏ వచ్చినా సరే నెట్వర్కింగ్ జాబ్ అనేది పోదు. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే ఈ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? ఇక్కడ మీరు అప్లై నౌ కనిపిస్తుంది కదా, అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయినప్పుడు ఇక్కడైతే మీరైతే వాళ్ళ యొక్క కంపెనీలోని సో మీకంటూ ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రొఫైల్ మీ ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడైతే మీరైతే మీ యొక్క ఈమెయిల్ ఇవ్వాలి. సపోజ్ నాకు ఈమెయిల్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను, చూసారా? ఓకే, నేనైతే నా ఈమెయిల్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీకంటూ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మీ పేరు వినయ్ అనుకోండి. సో వి క్యాపిటల్ ఇవ్వండి, అలాగే INAY స్మాల్ ఇవ్వండి, @123 అనే పాస్వర్డ్ ఇచ్చి మీరు టైప్ చేసుకోండి. సపోజ్ అలా అంటే నేను ఏమంటున్నా అంటే మీ పేరుని ఉంచుకొని పాస్వర్డ్ అనేది ఈజీగా చేసుకుని చెప్తున్నాను. ఓకేనా? ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్. సో పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద కూడా యాజ్ దీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ నేమ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్, మీ యొక్క ఇంటి పేరు ఇస్తారు. అది కూడా ఆధార్ కార్డులో ఎలాగ ఉందో అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా DOB, ఇక్కడైతే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్చా మీకు సైడ్ కనిపిస్తుంది కదా డెడ్గార్ బాక్స్లోని, ఆ క్యాప్చా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే చాలు. సో మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే అవ్వాలి. కనిపిస్తుంది లాగిన్ అప్లై, దానిపైన మీరు ఇచ్చేసారు అనుకోండి. సో మీకు లాగిన్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయమంటుంది. సో ఇందాక మీరు ఇచ్చిన జీమెయిల్ అంటే ఈమెయిల్ అనే పాస్వర్డ్ వచ్చి లాగిన్ చేశారు అనుకోండి, మీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో అలాగే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ అనేది ఈ యొక్క అప్లికేషన్ అనమాట. ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి కావాల్సిన అప్లికేషన్ లింక్ అనమాట. ఈ అప్లికేషన్ మొత్తం అంతా మీరు మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది జియో కంపెనీ వాళ్ళ యొక్క HR టీంకి అయితే వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క స్కిల్స్ అనేవి ఈ యొక్క జాబ్లకి మ్యాచ్ అయితే సో వాళ్ళు మీకైతే ఈమెయిల్ ద్వారా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే పాస్ చేస్తారు. ఓకేనా? సో అందరూ ఈ యొక్క జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై కూడా అనుకోండి. సో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ చేయాలి. లాగిన్ చేయగానే మీలాగా పేజ్ అయితే ఓపెన్ అనమాట. సో స్టార్టింగ్లోనే అబౌట్ యువర్ సెల్ఫ్, సో మీ గురించి ఒక 100 క్యారెక్టర్స్లోని ఎంతో కొంత రాయమని చెప్పాడు. అంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రొడక్షన్, అంటే మీ నేమ్, మీ యొక్క ఏరియా, నీ స్కిల్స్ ఏంటి, నీ హాబీస్ ఏంటి అనేది ఒక 100 క్యారెక్టర్స్లో ఇక్కడ మీరు తీసుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ బర్త్, మీ యొక్క DOB ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి జెండర్లో మీరు మేల్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ కరెంట్ లొకేషన్, ఎక్కడైతే మీ యొక్క కరెంట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనమైతే ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? వర్క్ కరెంట్ లొకేషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో మీరు ఏ స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అస్సామా, బీహారా, ఢిల్లీయా, గోవా, గుజరాత్ ఏంటనే యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనమైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్టేట్లోనే మీరు ఏ డిస్ట్రిక్ట్లోనే వర్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో మీరైతే మీ స్టేట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ అని ఎంటర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళు వచ్చేసి అప్లోడ్ రెజ్యూమ్, ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేయాలి. మీ యొక్క రెజ్యూమ్లోనే నెట్వర్కింగ్ సంబంధించిన కొన్ని స్కిల్స్ అనేవి యాడ్ చేసి ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ టాపిక్ అయితే మూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టాప్లో అయితే ఏమీ ఉండదు, జస్ట్ మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ప్రజెంట్ అడ్రస్ అని మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు, స్టే చేస్తున్న ఏరియా ఏంటి,
కంట్రీ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ ఏంటి, సిటీ ఏంటి, పిన్ కోడ్ అని చెప్పి అడుగుతున్నారు. ఈ యొక్క డేటా అంతా మీరు ఫిల్ చేస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. అంటే సపోజ్ మీ యొక్క లొకేషన్ హైదరాబాద్ అనుకోండి, ప్రజెంట్ మీరు చెన్నైలో ఉంటే సో పై దాంట్లోనే చెన్నై లొకేషన్ ఇస్తారు ప్రజెంట్ అడ్రస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు అంటే మీ యొక్క హోమ్ టౌన్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సపోజ్ మీ యొక్క ప్రజెంట్ మీరు స్టే చేస్తున్న సిటీ మీ యొక్క హోమ్ టౌన్ రెండు అయితే ఎక్కడైతే కాపీ ఫ్రమ్ ప్రజెంట్ అడ్రస్. సో ప్రజెంట్ అడ్రస్ యాజెస్గా మీరు కాపీ చేసుకుంటే సేమ్ డేటా ఎక్కడైతే కాపీ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఎమర్జెన్సీ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్. ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోని మీకు ఏదైనా వేరే అడ్రస్కి ఏమైనా వేరే అడ్రస్ అని ఇమ్మంటున్నారు. సో ఇక్కడైతే మీరు అడ్రస్ అని ఇచ్చుకుంటారు, లేకపోతే పై అడ్రస్ ఏం యాజెస్గా ఇస్తారు. ఓకేనా. సో ఇలాగా మీ యొక్క అడ్రస్ అనేది అంటే కరెంటు, హోమ్ టౌన్, అలాగే ఎమర్జెన్సీ పర్పస్ మీద మూడు అయితే మీరు ఫిల్అప్ అయితే చేయాలి అప్లికేషన్లో అయితే. ఓకేనా. సో ఫిల్అప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొడితే మీకు ఇలా ఎక్స్పీరియన్స్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. ఎక్కడైతే ఫ్రెషర్స్ అందరూ జీరో సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే సో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఎంత ఎక్స్పీరియన్స్ మీకు ఉందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నెట్వర్కింగ్ మీద మీకు ఏమైనా స్కిల్స్ ఏమైనా ఉంటే ఆ స్కిల్స్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ కాంపెన్సేషన్. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే మీ యొక్క కరెంట్ శాలరీ అంతా అది మీరు ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ లెవెల్లోని మీరు ఏ ఎడ్యుకేషన్ చేస్తారో అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ డిగ్రీయా, పీజీయా, ఇంటర్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు ట్రావెల్. మీరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారా అని అడుగుతున్నాను. ఇక్కడ మీరు ఎస్ అని పెట్టి ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు రిలోకేట్. ఇన్ కేసు ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ముంబై లొకేషన్కి రిలోకేట్ అవుతారు అడుగుతున్నారు. సో దీనికి కూడా మీరు ఎస్ అని అయితే పెట్టుకుంటారు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఇక్కడ మీ యొక్క నోటీస్ పీరియడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. వాళ్ళకి మెన్షన్ చేశారు నోటీస్ పీరియడ్ ఆఫ్ కరెంట్ కంపెనీ. అంటే ప్రజెంట్ మీరు చేస్తున్న కంపెనీలోని ఎంతవరకు మీరు నోటీస్ అనేది సర్వ్ చేయాలి అని వాళ్ళే చదువుతున్నారు. సో ఇక్కడైతే మీ యొక్క నోటీస్ పీరియడ్ 7 డేసా, 13 డేసా, 180 డేసా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్లో అయితే ఆధార్ కార్డు ఇవ్వాలి, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా. అండ్ ఆధార్లో మీ యొక్క ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి మనమైతే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేషనాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్. మీకు పాన్ కార్డ్ అంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ. మీరు ఎప్పుడైనా రిలయన్స్ కంపెనీలో పనిచేశారా, లేకపోతే రిలయన్స్తో టైఅప్ ఉన్న కంపెనీస్ మీరు ఎప్పుడైనా పని చేశారు అని అడుగుతున్నారు. చేసినట్లయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఇవి ఎస్ అయితే సో ఆ కంపెనీ యొక్క కోడ్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది స్మాల్ చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేశారు అనుకోండి, అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమీ ఉండదు. జస్ట్ మీకు ఎడ్యుకేషన్ డేటా అంతా ఇస్తారు. సబ్మిట్ చేశారు అనుకోండి, డేటా ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్లీ సబ్మిట్ చేశారనమాట. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈ జాబ్కి మ్యాచ్ అయితే హెచ్ఆర్ టీం నుంచి అయితే మీకు ఈమెయిల్ అయితే వస్తుంది. ఆ ఈమెయిల్లోని నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, అది మీకు ఆఫ్లైన్లో ఉంటుందా, వెర్చువల్లో ఉంటుందా ఏంటి, సో డీటెయిల్స్ అన్ని మీకైతే త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మీకు యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి, నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఆ లింక్ పైన మీరు మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి మీరు కూడా ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని సో మీరైతే నేను చెప్పుకునే విధంగా ఫాలో అయిపోయి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే కింద ఉన్న మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా. అలాగే ఇది ఫ్రెండ్స్. సో మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. Yeah, thank you friends. Thank you so much.